సీదా ముచ్చటికే వస్తా. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతకుమించి ఎక్కువ లాగ్ అయితే చేయలేను, ఎందుకంటే అంత యాంగ్జైటీ ఉందన్నమాట. అందరికీ హాయ్ అండి, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఇంటి గృహప్రవేశము. చాలా రోజులకి ఎదురు చూస్తున్న రోజు అనే చెప్పాలి. ఇది పొద్దున్నే 3 గంటలకు లేచినాం, మేమైతే రెడీ అయినాము. ఇప్పుడే పనులు స్టార్ట్ అవుతున్నాయి కూడా. ఆల్రెడీ మా ఇంట్లో సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ కూరాడే పెడతాము. అది మీకు చూపిస్తున్నాను చూడండి. కూరాడు ఇట్లా పెడతారు. ఇంటి ఆడపిల్లలు అందరు అట్లా కూర్చొని పెడతారు అన్నమాట. ఒక ఒక ఎక్కడ కూడా ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఎండ్ దాకా చూడండి. ఇది కూరాడదే కాదు, మిగతాది కంప్లీట్ మొత్తం చూపిస్తాను. గృహప్రవేశంది మొత్తం చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ దాకా చూసేయండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇప్పుడు మా ఇంట్లో కూరాడు పెడుతున్నాము. ఇది గృహప్రవేశంలో చాలా ముఖ్యమైనది, ఫస్ట్ది ఇదే. మన దగ్గర సాంప్రదాయం ఏంటి అంటే ఆడపిల్లలే కూరాడు పెడతారు. అందుకే మా ఇంటి అమ్మాయిలందరూ కలిసి ఇది చేస్తున్నాము. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్నే కదా, అందుకనే మా కూరాడు చూసేయండి ఎంత మంచిగా ఉందో. అందరం ఇట్లా కూర్చొని మంచిగా పందిర్లు అవి ఇవన్నీ ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇక్కడ మేము ఉపయోగించేటి ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, దీపం, పళ్ళు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఆల్రెడీ మా 3 ఆడపిల్లలు, నేను, మా అత్తమ్మ నలుగురం కలిసి పూజిస్తున్నాము కూరాళ్ళను. ఇప్పుడు ఫస్ట్ మేమంతా కింద క్లీన్ చేసుకొని సాపలు వేసుకొని అంతా కూర్చొని అదంతా పవిత్రం చేయడమే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ కూరాడు పెట్టడం స్టార్ట్ చేసినాము. దీపాలు కూడా పెట్టేసారు, వెలిగించారు మా ఆడపిల్లలు. ఈ దీపం వెలిగించడం అంటేనే మన ఇంట్లో వెలుగు, ఆనందం ఉండాలని అర్థము. ఆడపిల్లలతో ఎందుకు పెట్టిస్తారు అంటే మంచిది అని పెట్టిస్తారు. ఇప్పుడు కుంకుమ పసుపు పెట్టి అక్షింతలు కూడా వేస్తున్నాము. అవి చూడండి. కుంకుమ అది అసలు ఆగనే ఆగుతలేదు. కుంకుమ అంటే గోపురం తీసుకున్నాం మేము. కుంకుమ అది కొంచెం ఫేస్కి పెట్టినా అట్లా, ఇప్పుడు అన్ని కెమికల్ కుంకుమలు అయినాయి కదా, అట్లా కాకుండా ఉండాలని మేము అది తీసుకున్నాము. ఎనీవే అట్లా కాకుండా కూడా మేము పసుపు కుంకుమలు దీపాలు అయితే మొత్తం వెలిగించేసినాము. కూరాడు పెట్టేటప్పుడు మనసులో మంచి కోరికలు కోరుకుంటారు. ఏమనంటే మా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. పెద్దవాళ్ళు చెప్తారు కూరాడు బాగా చేస్తేనే ఇంట్లో శాంతి ఉంటుంది, లేదు అంటే ఇబ్బంది ఉంటుంది అని. నిజం చెప్పాలంటే ఈ క్షణం కోసం మేము చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. నెలలుగా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఈ క్షణం మాకు చాలా స్పెషల్. ఇది మన ఇల్లు, మన చేతులతో మొదలు పెడుతున్నాం అంటేనే అసలు అది ఎంత ఇది. ఇన్ని డేస్ కష్టపడి తిరిగి అన్నీ చేసి ఇప్పుడు చేయడము, ఈ స్టేజ్ వచ్చింది ఫైనల్ స్టేజ్ అంటే మేము చాలా అసలు అచీవ్మెంట్లో ఫస్ట్ అచీవ్మెంట్ ఇదే అనిపించింది. చాలా బాగా అనిపించింది. కూరాడు అయితే మొత్తం అయిపోయింది. లోపలికి తీసుకెళ్ళడానికి అయితే చేస్తున్నారు. అక్కడ మేము సత్యనారాయణ వ్రతాన ఫోటోకి అయితే ఇట్లా బొట్లు పెడుతున్నాం అనమాట. లోపలికి తీసుకెళ్ళమని చెప్తారు కదా, దానికోసం అయితే రెడీ చేస్తున్నాము. అయ్యగారు బొట్లు పెట్టమని చెప్పిండు, సో పెడుతున్నాము. ఇంటికైతే గుమ్మడి పూజ అనేది చాలా ఇంపార్టెంట్. అదైతే ఆల్రెడీ మా పెద్ద వీళ్ళది ఇంటికి పెద్ద వాళ్ళే వదినకి చేస్తున్నారు. కొంతమంది ఆడపిల్లలు చేస్తారు, కాకపోతే అంటే చిన్న ఆమె పంతులు ఇద్దరు కూడా ఉన్నారు, కానీ మామగారిని పెద్ద ఆమెతోటే చేపిస్తారు కదా, ఫాలో అవుతున్నారు. సో తను చేస్తుంది. సో ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అవడానికి మాకైతే ఆల్రెడీ తెల్లారిపోయింది. అయినా సరే ఎంతన్నా ఇప్పుడు అసలు యాంగ్జైట్మెంట్లో మాకైతే అసలు ఏం అర్థం కూడా కాలేదు. అంత హ్యాపీ ఉన్నాం మేము. ఆల్రెడీ అక్కడ ఆవు కూడా రెడీ ఉన్నదనమాట. ఆవును కూడా తీసుకొస్తామన్నారు. కాకపోతే గుమ్మడికాయ పూజ అయిపోయిన తర్వాతకి మా మామ ఇంకా గుమ్మడికాయ కొట్టలేడు, అది కొట్టిన తర్వాతకి తీసుకొని వస్తాము అని చెప్పారు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇంటికి ఏ దిష్టి ఉండొద్దు, మేమంతా బాగుండాలి, అంతా మంచిగా జరగాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టి మా మామ అయితే గుమ్మడికాయ కొడుతుండు. వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేశారో ఈ మూమెంట్ కోసము. సొంత ఇల్లు కళ అనేది నిజంగా మాకు ఈ గవర్నమెంట్ వల్లనే అది పాసిబుల్ అయిందని చెప్తాను నేను. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మాకు అసలు అది పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే అమౌంట్ తోటే బిల్డింగ్ కడతామా అంటే అది అవ్వదు. కాకపోతే వాళ్ళు ఇచ్చే ఒక 5 lakhs అన్నా పెద్ద పెద్ద మెయిన్ ఐటమ్స్కి అయితే
యూజ్ అవుతాయనే చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి. చూడండి మా మామ అయితే గుమ్మడికాయ కూడా కొట్టేసిండు అనమాట. గుమ్మడికాయ కూడా అయిపోయింది కొట్టడము. నెక్స్ట్ మా ఆడవిళ్ళతోటి కొబ్బరికాయ కొట్టిస్తున్నారు. పాపం తను ఎంత కష్టపడుతుండో బస్తా మీద కొట్టిస్తున్నారు, కింద టైల్ పగులుతుందని. యాక్చువల్గా దగ్గరలో నేను లేను, లేకపోతే నేను అంత ఎంతో చెప్పేదాన్ని పాపం అమ్మకు. కాకపోతే అక్కడ లేను, నేను వెనకాల వేరే వర్క్లో ఉన్నా. పసుపు కుంకుమ అయితే చల్లుతున్నారు. ఇంటికి ఏ దిష్టి ఉన్నా పోవాలి, చెడు ఏది జరగొద్దు అని చేస్తున్నారు. తను చేసేది మా సిస్టర్, కజిన్ సిస్టర్ అనమాట. మొత్తం అరేంజ్మెంట్స్ పాపం తనే చూసుకుంటుంది. పంతులు అయితే కంకణాలు కడుతున్నారు. ఏదైనా పండగ వస్తే కంకణాలు కడితే అసలు ఆ ఫీలే వేరు కదా. అబ్బో ఏదో పెద్ద పండగ అని అనిపిస్తుంది నిజంగా. ఆ ఫీల్ నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ అయినా, చాలా మంచిగా అనిపిస్తుంది అది. ఏమో అట్లా కంకణం ఉంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరు. ఆహా మనం ఏదో పెద్ద ఫంక్షన్ చేసినాము, లేకపోతే ఇంటికి ఏదో ఇట్లా పెద్ద అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అట్లా కంకణాలు కట్టుకోవడము. ఇది నా బుడ్డి కోడలు. అన్ని రోజులు మంచిగా ఉంది, కరెక్ట్ ఇంట్లో పోయే టైంకి చికాకు చేసింది. ఎనీవే మేమైతే సాయి గారు సిద్ధంగా ఉన్నాడనమాట సత్యనారాయణ వ్రతం ఫోటో పట్టుకొని లోపలికి వెళ్ళడానికి. కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నాడు పంతులు. కూరళ్ళు అయితే ఎత్తేసినాము అంటే ఎత్తినాము, లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. ఫస్ట్ అసలైన కూరాడైతే మా పెద్ద వదిననే తీస్తుంది. వీళ్ళు మంగళహారతి పట్టారు, నా పెద్ద కోడలు మా కజిన్ సిస్టర్ ఇద్దరు. వీళ్ళు మంగళహారతి వెళ్ళిన తర్వాతకే ఇంట్లోకి కూరాడు వెళ్ళాలన్నమాట. ఇంట్లో కూరాడు వెళ్తుంది. ఇది అసలైన కూరాడు అనమాట. మా పెద్ద వదిన పట్టుకుంది అసలైన కూరాడు. వెనకామె మా చిన్నాడ బిడ్డ అనమాట. తను కూడా పసుబుడ్డి అని అంటారు, అది పట్టించారనమాట. ఫస్ట్ మా పెద్ద వదిన పట్టిందే ఇంటికి అసలైన కూరాడు. మా సిస్టర్ తిను, మా కోడలు, పెద్ద కోడలు, మా పెద్ద వదిన, ఈమె మా వెనకున్నామే మా చిన్న మరదలు, చిన్నామె. నడుపు మరదలు వెనకాలనే ఉన్నట్టుంది. ఇంకా తను కనిపించలేదు, వస్తుంది తను కూడా వీడియోలో పరిచయం చేస్తుంది తనని కూడా. ఈ అసలైన కూరాడు ఇగో తినే మెయిన్ కూరాడు ఈమెదే. మా అత్తమ్మ కూడా తీసుకొని వస్తుంది. నా చేతిలో ఒక కూరాడు ఉంది, నా పక్కకు ఉంది చూసారా తను మా నడుపు మరదలు. సో కూరాడు కాన్సెప్ట్ అనేది మా దాంట్లో అసలు చాలా టైం టేకింగ్ అనేది ఇది ఒక్కటే. అది పెట్టడమే ఇంటికి మోక్షము మంచిది అని అంటారనమాట. సో అటో ఇటో చేసి అయితే ఫిక్స్ అయిపోయింది ఇంటి కూరాడు. మంచిగా అనిపించింది. ఓకే, దీని తర్వాతకి మాకు మళ్ళీ మేము ఇది కింద పెట్టినాం అనమాట. కూరాళ్ళు కింద పెడతామంటే అది కాళ్ళ కింద తగులుతుంది కదా, వద్దు అని చెప్పారనమాట పంతులు. మళ్ళీ అక్కడ నుంచి తీసేసి ప్లేస్ అయితే షిఫ్ట్ చేసేసినాము. కిచెన్లో అయితే పైనుంచి లాస్ట్ సెల్ఫ్లో అయితే పెట్టించారు. అది ప్లేస్ కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టించారనమాట. నేనే పెట్టేది కూరాడు. అట్లా వరుసగా ఒక్కొక్కరు తీసుకొచ్చి పెట్టాలి. మా అవతారాలు చూసి అయితే ఏంది ఇట్లున్నారు ఇంటి ఫంక్షన్కి అయితే అని అనుకోకండి. ఫస్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది. కూరాడు పెట్టిన తర్వాతకే మళ్ళీ బియ్యాలు పోసుకోవడం ఇవన్నీ ఉంటాయి. నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను, మీకు డీటెయిల్గా చెప్తా. ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఏది కూడా మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కూరల్లో ఇప్పుడు బయట నుంచి మళ్ళీ ఇప్పుడు మనం ఎట్లయితే పెళ్ళి చేసుకుంటామో పెళ్ళిలో ఉన్న ప్రాసెస్సే ఇంటి పెళ్ళి కూడా సేమ్ అంతే ఉంటుంది. మా దాంట్లో అయితే సేమ్ ఉంటుంది అట్లనే. ఇట్లా బయట నుంచి వాటర్ తీసుకురావాలి, బోర్కి కంకణం కట్టాలి, బొట్టు పెట్టాలి, అవన్నీ చేసి తీసుకొని రావాలి వాటర్. ఇట్లా 5 times పోయాలి మా దాంట్లో. ఆ వాటర్ పోస్తున్నాం అనమాట. ఒక్కొక్కరం వచ్చి పోస్తున్నాము. ప్రతిదీ టార్గెటే అనిపించింది మాకైతే. మా చిన్న ఆడపడుచు తనైతే మా పెద్ద వదిన. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది నేనే చూసిరా, ఇది నా బుడ్డిది, నా బిడ్డ, అది మా నడుపు మరదలు తను. ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కూరాడు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అట్లా 5 times వాటర్ పోసిన తర్వాతకి అక్కడ నుంచి అయితే ఆ ప్రాసెస్ అయితే అయిపోతుంది. మళ్ళీ 2 daysకో 3 daysకో అంటే నెక్స్ట్ డేనో 16 పండుగ చేసినప్పుడు దాన్ని కదిలిస్తారు. నాకు ఆ ప్రాసెస్ తెలియదు. నేను నెక్స్ట్ డే కదిలించినట్టే గుర్తు నాకు. కాకపోతే మర్చిపోతాం కదా, నాకు ఇదంతా కొత్త యాక్చువల్గా. మా పెళ్ళి అయిన తర్వాతకి కూడా మేము ఇవన్నీ చేసినాంలే, కానీ మాకు అప్పుడు ఏం తెలియలేదు అసలు. అప్పుడు ఏదో అంటే వాళ్ళు ఏం చేయమంటే అది చేసినా నేను. అప్పుడు నాకు ఇవేం తెలియదు. సరే, దీని తర్వాతకి నేను మిగతా మా హోమము, మా పూజలు అవన్నీ ఎట్లా జరిగినాయో అప్డేట్ అయితే చేస్తా. ఛానల్ మీద కన్నేసి ఉంచురి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అస్సలకే మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మేము ముందు తీసుకొస్తాను నేను. మరి ఎట్లా జరిగిందో చూడాలి కదా.